కాసేపట్లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలవనున్నారు వైసీపీ నేతలు. ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీ ఖాయమైంది. వైసీపీలో చేరతారని క్లారిటీ వచ్చేసింది. దీంతో ఇవాళ ముద్రగడ నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించనున్నారు వైసీపీ నేతలు. వచ్చే వారం ముద్రగడ అధికార పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. నిన్న వైసీపీ నేత జక్కంపూడి గణేష్ కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లారు. పద్మనాభంతో వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఫోన్లో మాట్లాడించారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. వైసీపీలోకి రావడానికి తనకెటువంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు ముద్రగడ. దీంతో ఇవాళ ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తారు మిథున్ రెడ్డి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పద్మనాభం ఫ్యామిలీని పార్టీలో చేర్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. ముద్రగడ కుమారుడికి నామినేటెడ్ పదవిచ్చే అంశంపై కూడా చర్చలు జరుపుతున్నారు. మరో 2 రోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. గతంలో ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పద్మనాభం అక్కడ ఓటమితో జీవితంలో ప్రత్తిపాడు ప్రజలను ఓట్లు అడగరని శపథం చేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2009లో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం చేశారు ముద్రగడ. గతేడాది నుంచి ముద్రగడ వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు కమ్యూనిటీలో ఆయన్ను చేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందని అంచనా వేస్తోంది అధికార పార్టీ. ముద్రగడ వైసీపీలో చేరికపై చర్చలు జరిపి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించింది. వైసీపీలోకి చేరేందుకు ఒప్పుకున్న ముద్రగడ వచ్చే వారం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ నేతలు కలవనున్నారు. మిథున్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి ఆయన పార్టీ వైసీపీలో చేరాల్సిందిగా కోరనున్నారు. ఇప్పటికే వైసీపీలో చేరడం ఖాయంగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, ఎటువంటి హామీలు లభించాయి ముద్రగడకి సంబంధించి, ఆయన కుమారుడికి సంబంధించి కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో డీటెయిల్స్ ఏంటి సుధీర్? ఉదయశ్రీ ముద్రగడకు సంబంధించి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక లైన్ క్లియర్ అయింది. దానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలు ముద్రగడ పద్మనాభంతో ప్రాథమికంగా చర్చలు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం నివాసానికి ముందు నుంచి ఆయనతో ఉన్న అనుచరులు కావచ్చు, ముఖ్య నేతలు ఇప్పటికే వరుసగా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే ముద్రగడ నివాసానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డి, అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ వచ్చి ఆయనతో చర్చించి ఆయన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో చర్చలు కూడా కంప్లీట్ అయిపోయిన సిచ్యువేషన్. మరికొద్దిసేపట్లోనే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన కాపు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కూడా ముద్రగడ పద్మనాభంతో సమావేశం కానున్నారు. సమావేశానికి సంబంధించి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. అయితే అన్కండిషనల్గానే పార్టీలో చేరుతున్నానని ఇప్పటికే ముద్రగడ పద్మనాభం చెప్పారు. దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి వైసీపీ హోల్డ్లో పెట్టింది. ముద్రగడ పద్మనాభం పార్టీలో చేర్చుకున్న తర్వాత జరిగే పరిణామాలు, అదేవిధంగా అవసరాలు, అవకాశాలను బట్టి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించాలా లేదంటే వేరే విధంగా అకామిడేట్ చేయాలని కూడా వైసీపీ ఇప్పటికే చర్చలు జరుపుతుంది. దానికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఒక క్లారిటీ రానుంది. ప్రస్తుతానికైతే ముద్రగడ నివాసానికి ఆయన అనుచరులు కావచ్చు, ముఖ్య నేతలు చేరుకుంటున్నారు. వాళ్ళతో ముద్రగడ పద్మనాభం డిస్కషన్స్ కూడా చేస్తున్నారు. ఇటు వైసీపీ చెప్తుంది ఒకటే, గత ఏడాది ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారని జోరుగా చర్చలు జరిగాయి. ఆ తర్వాత గత జనవరి నుంచి ఫిబ్రవరి వరకు కూడా ఆయన జనసేనలోకి వెళ్తారని, అదేవిధంగా జనసేన నేతలు ముద్రగడ నివాసానికి రావడం, ఆయనతో సుదీర్ఘంగా చర్చించడం, ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా కిర్లంపూడి వచ్చి ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరుపుతారని కూడా కొద్దిగా వార్తలు వచ్చాయి. అదేవిధంగా దానికి సంబంధించి గత వారంలో ముద్రగడ పద్మనాభం రాసిన లేఖతో ఒక ఎండ్ కార్డ్ పడినట్టు తెలుస్తుంది. మనకి ఆ లేఖ సారాంశాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసే 24 స్థానాల్లో తన అవసరం ఉండదు. తనకు ఒకవేళ పవన్ కళ్యాణ్ కిర్లంపూడి రావాలన్నప్పటికీ కూడా ఆయనకి పర్మిషన్ వచ్చి ఉండదు. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ కిర్లంపూడి రాలేదని చాలా ఘాటుగా రాసిన లేఖకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత ఇటు వైసీపీ కూడా మరో స్టాండ్ తీసుకుంది. మరొక వీడితో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పార్టీలోకి, జనసేన పార్టీలోకి ముద్రగడ పద్మనాభం వెళ్ళే అవకాశం లేదు కాబట్టి దానికి సంబంధించి చర్చలు జరిపింది. అదేవిధంగా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, అదేవిధంగా మంత్రి బొత్స కూడా ఇటు ముద్రగడ కావచ్చు, ముద్రగడ కుమారుడితో కూడా చర్చలు జరిపారు. పార్టీలోకి ఆహ్వానిస్తే ఖచ్చితంగా పార్టీలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఉంటుందని కూడా ముద్రగడ పద్మనాభం క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి చర్చలు పూర్తయ్యాయి. నిన్న అదేవిధంగా మొన్న ఇటు వైసీపీ నేతగా ఉన్న జక్కంపూడి గణేష్ ముద్రగడ పద్మనాభం దగ్గరికి వచ్చి మిథున్ రెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడించిన సిచ్యువేషన్. దానికి సంబంధించి దానికి కొనసాగింపుగానే మరికోసేపట్లో
వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్న పిల్లి బోసు, అదేవిధంగా మరోవైపు మిథున్ రెడ్డి ముద్రగడ పద్మనాభం దగ్గరికి రానున్నారు. దానికి సంబంధించి ఒక చర్చలు కూడా జరపనున్నారు. ఇటు జిల్లాకు సంబంధించిన కాకినాడ జిల్లాకు సంబంధించి, అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాపు నేతలు, అదేవిధంగా కాపు ఎమ్మెల్యేలు కూడా వచ్చి ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి ఆహ్వానించినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఎల్లుండి మంత్రి బొత్స కూడా ముద్రగడ నివాసానికి వస్తారని ఇటు పార్టీ వర్గాల ద్వారా, అదేవిధంగా కిర్లంపూడిలోని ముద్రగడ అనుచరుల ద్వారా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో మరో గంటలోనే ఇటు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు ముద్రగడ నివాసానికి వస్తారు, ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తారు. అంటే పోటీకి సంబంధించి ప్రస్తుతానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఇటు జనసేన నుంచి కావచ్చు, జనసేన పార్టీ నుంచి ఒక స్పష్టత వచ్చింది. దానికి సంబంధించి ప్రస్తుతం పిఠాపురంలో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుని కాదని కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతకు పిఠాపురం బాధ్యతలు అప్పగించింది వైసీపీ. ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనుక అప్పుడు ఆ సమయంలో అవకాశం బట్టి ఎటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి అనేది కూడా పూర్తి స్థాయిలో ఇటు వైసీపీ కాలిక్యులేట్ చేసుకుని దానికి తగ్గట్టుగా కూడా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికైతే ముద్రగడ పద్మనాభం అన్కండిషనల్గా వైసీపీలో వచ్చే వారంలో చేరతారని ఇటు పార్టీ వర్గాల ద్వారా, అదేవిధంగా ఇటు ముద్రగడ అంశాల ద్వారా తెలుస్తుంది. మరి 2-3 రోజుల్లోనే ఈ విషయంపై ఎప్పుడు చేరతారు ఏంటని కూడా ఒక స్పష్టత వస్తుంది. అయితే నామినేటెడ్ పదవి లేదంటే ప్రత్యక్ష